నంద్యాల ఆటోనగర్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 100 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. కార్మికులకు చెందాల్సిన స్థలాలను యూనియన్ నాయకులు బినామీల పేర్లతో కాజేశారని పేర్కొంటూ జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ కు ఫిర్యాదు చేశారు. భారీగా తరలొచ్చిన ఆటోనగర్ కార్మికులతో కలిసి వచ్చిన భూమా అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇది అన్యాక్రాంతంగా తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్థలాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చే విధంగా ఎంక్వైరీ చేసే విధంగా ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా దాని బైలాస్ ప్రకారం ఒక్కొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో 5 నుంచి 10 సెంట్లు మాత్రమే తీసుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే తీసుకునే విధంగా బైలాస్ క్లియర్ గా ఉన్నాయి. అలాంటిది ఒక మనిషి 26 సెంట్లు 40 సెంట్లు ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయనే దాని మీద ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు ఎవరెవరికి ముట్టాయి అవంతా కూడా బయటకు వచ్చే విధంగా ఈరోజు ఎంక్వైరీ చేసే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆర్డీఓ గారు క్లియర్ గా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.